ఆరో మాట ఏంటి? సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర యుగాన్ని ఫుల్ స్టాప్ పెట్టి సమాప్తం చేసి ద డిస్పెన్షన్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ జీసస్. మానవుల్ని విమోచించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి విమోచించడానికి, పాపపు దాచి ఉంటుంది మనల్ని, నిజంగా పాప బంధకాల్లో బంధించబడి మనల్ని విమోచించడానికి విమోచన కార్యం, తన రక్తము చేత విమోచన. ఇది అంటున్నాడు, అయ్యా సమాప్తమైందయ్యా, నువ్వు నా మీద ఉంచినటువంటి ఆ యొక్క బాధ్యతను సమాప్తం చేశాను, నేను రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాను. ఈరోజు ఒక్క మాట, నీవు నీ మీద పట్టినటువంటి బాధ్యతను నమ్మకంగా సంపూర్తి చేస్తున్నావా? ఒక దైవజనుడు నీ మీద ఒక బాధ్యత పెట్టాడు, అపనమ్మకంగా ఉంటున్నావా? ప్రభు నుంచి నేర్చుకోవాల్సింది కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. ఈరోజు భక్తి జీవితాన్ని కూడా అంతం వరకు నమ్మకంగా నీ రక్షణ ఏం చేయాలా? వణుకుతో ఏం చేయాలంటే కొనసాగి, ప్రభు ఇచ్చిన రక్షణ, ఈ రక్షణ వణుకుతో మనం కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా రక్షణ కాపాడుకోవాలి.